ఫండమెంటల్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ పై మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు కండక్ట్ చేసి ఆన్లైన్ క్లాస్ కి అటెండ్ అయి స్టాక్ మార్కెట్ స్ట్రాటజీస్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు ఈ నెంబర్ కి కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ పూర్తి చేసుకోగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు బిజినెస్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ రామచంద్రమూర్తి గారు. నమస్తే విష్ణు గారు. సార్ రామచంద్రమూర్తి గారు, దీపావళి రాబోతోంది అంటే మార్కెట్కి సంబంధించిన ప్రతి పర్సన్ కూడా ముహూర్త ట్రేడింగ్ గురించి ఆలోచిస్తారు, దాని గురించి కొంత తెలుసుకుంటారు కూడా. అయితే ఈ దీపావళి రోజు సాయంత్రం జరిపే ఈ ముహూర్త ట్రేడింగ్ యొక్క ఇంపార్టెన్స్ గురించి అండ్ ఆ 1 అవర్ ఏదైతే ఉంటుందో ఆ సెషన్, సో ఆ టైంలో చేయాల్సిన విధి విధానాల గురించి మన ప్రేక్షకులు తెలియచేయగలరు. మనం చాలాసార్లు చూస్తున్నాము. ఇప్పుడు అక్షయ తృతీయ అని అలా కొన్ని ఆస్పిషియస్ డేస్కి ఈ మధ్య చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. యాక్చువల్గా అయితే అది ఎప్పటి నుంచో ఉంది, ఇవాళ హైలైట్ అవుతున్నాయి ఎక్కువ. ఇప్పుడు అది ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉంది. దాని యొక్క ఇంపార్టెన్స్ ఈ కార్పొరేట్ కంపెనీస్, ఈ జ్యువెలరీ కంపెనీస్ ఇవన్నీ కూడా వాటిని హైలైట్ చేస్తున్నాయి. ఒక రకంగా అది మంచి పని. ఇప్పుడు మనం ఇవాళ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కానీ, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కానీ ఇంత పెద్ద ఎత్తున వరల్డ్లో లీడింగ్ లెవెల్లోకి వచ్చేసాయి. ఒక 100 సంవత్సరాల క్రితం తీసుకుంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ స్టార్ట్ అయినప్పుడు అసలు ఇంత హడావుడి లేదు. అదొక స్మాల్ బిజినెస్ లాగా ఓపెన్ అయింది. సో ఇప్పుడు ఒక 10 మంది ఒక బిజినెస్ పీపుల్ అందరూ అసోసియేట్ అయ్యి ఈ షేర్లు ఉన్నాయి, వీటిని కొనటం అమ్మటం లావాదేవీలు జరుపుకునేవాళ్ళు. అది ఏంటంటే ఈ మహారాష్ట్ర మార్వాడీస్ కానీ, గుజరాత్ వీళ్ళందరికీ ఏంటంటే అటు సైడ్ నార్త్ సైడ్ వాళ్ళందరికీ కూడా ఈ అకౌంట్స్ అనేది ఈ యొక్క దీపావళి నుంచి స్టార్ట్ అవుతుంది. కొత్త ఖాతాలని. కాబట్టి అది అంతకుముందు చాలా చిన్న బిజినెస్ కాబట్టి వీళ్ళు కూడా అదే ఖాతాలు ఆ రోజు నుంచే స్టార్ట్ చేయడం అనేది స్టార్ట్ చేశారు వాళ్ళు. సో అంటే వాళ్ళు, మనం ఇండియాలో ఏదైనా కానీ ఒక మంచి ముహూర్తం చూసుకొని ఏదైనా స్టార్ట్ చేస్తాము. అలాగే మనకేంటి, అంతకుముందు మన ఆంధ్రాలో ఉగాదికి స్టార్ట్ చేస్తాం. మనం ఏదైనా వ్యాపారం అంతా కానీ ఉగాది అని మనం పెట్టుకున్నాం, కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది మనకి. అలాగే వాళ్ళకి ఏంటంటే ఈ దీపావళికి స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి ఆ టైంలో వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి ఖాతాలు స్టార్ట్ చేశారు. దానికి ఏమైందంటే ఈ కొత్త బుక్స్ ఎటు స్టార్ట్ అవుతున్నాయి కదా, ఆ రోజు ట్రేడ్ కూడా చేయడానికి ఇన్వెస్టర్స్కి కూడా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ కింద మంచి ఎంకరేజ్మెంట్ చేయడం జరిగిందనమాట. అంటే ఇప్పుడు ఆ రోజు నిజంగానే, ఎందుకంటే దీపావళి అనేది మీరు ఇంకోటి గమనిస్తే ఓన్లీ స్టాక్ మార్కెటే కంప్లీట్ వైట్ అమౌంట్ అంతా అక్కడే ఉంది. ఇప్పుడు మీరు ఫండ్ ఏదన్నా బ్లాక్ అమౌంట్ ఎక్కడ కూడా 1 రూపీ లేని అమౌంట్ ఎక్కడన్నా ఉంది అంటే అది స్టాక్ మార్కెట్. ఈవెన్ కంపెనీస్ కానీ, ఆ తర్వాత మనం ఏదైనా ఇన్వెస్ట్ చేయాలన్నా మీ అమౌంట్ కూడా వైట్ అమౌంట్ చూపించాలి. సో ప్యూరెస్ట్ ఫామ్ మనకి ఆ గాడెస్ ఎవరంటే లక్ష్మీదేవి కాబట్టి, సో ఆ సిగ్నిఫికెన్స్ అక్కడ దాన్ని కంటిన్యూ ఉంది. సో అందుకని ఏంటంటే ముహూర్త ట్రేడింగ్ అనేది చాలా ఆస్పిషియస్ డే. ఎవరైనా హోల్ హార్టెడ్గా నిజంగా రావాలి మనకి ఇన్వెస్ట్మెంట్లో ఈ సంవత్సరం అంటే అది సంవత్సరం కింద ఫస్ట్ డే కింద లెక్కేసుకోవాలి మనం. అది ఫస్ట్ డే మన అకౌంట్స్ బుక్స్లో అది ఫస్ట్ డే కింద లెక్కేసుకొని అక్కడి నుంచి మళ్ళీ దీపావళి వరకు కూడా ఏం జరుగుతుంది అనేది మనం సీరియస్గా తీసుకుంటే మీరు ఈ ముహూర్త ట్రేడింగ్కి ఇన్వెస్ట్మెంట్లో కానీ లేకపోతే ఇన్వెస్ట్ చేసుకోవడానికి మంచి ముహూర్తం అది. అంటే ఆల్ ఓవర్ ఇండియాలో అది ఒక ఆస్పిషియస్ అవర్. సో ఇట్స్ హ్యాజ్ ఇట్స్ ఓన్ సిగ్నిఫికెన్స్. సో కాబట్టి ఏంటంటే మనం ఆ టైంలో అందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎక్కువ చూపిస్తుంటారు. అంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ వరకు అయితే ఓకే, ఇబ్బంది ఏం లేదు, లాంగ్ టర్మ్ ఉంటుంది కాబట్టి ఎంతో కొంత ఒక చిన్న అమౌంట్తో ఒక కొత్త బిగినింగ్ లాగా చేస్తాం. బట్ ఆ రోజు ఏదో ట్రేడింగ్ చేసేసేయాలి, ముహూర్త ట్రేడింగ్ చేసేసి కోట్లు సంపాదించాలని చెప్పి ఆ 1 అవర్ ప్యానిక్ అయిపోయి ఏదో చేద్దామని చెప్పి ఏదో ఎక్స్పెరిమెంట్ చేసేసి కొంతమంది లాస్ అవుతుంటారు కదా. అంటే ఏందని అంటే ఆ టైంలో ట్రేడింగ్ చెయ్యాలి అని ఆలోచనను మనం ఎట్లా తీసుకోవాలంటారు? అది కంపల్సరీ అడ్వైజబుల్ కాదండి. అది ముహూర్త ట్రేడింగ్ అన్నారు కానీ యాక్చువల్గా ట్రేడింగ్ వాడకూడదు. ముహూర్త ఇన్వెస్ట్మెంట్ అది ట్రేడింగ్ కాదు. అంటే ట్రేడింగ్ అవర్, అది ట్రేడింగ్ అవర్, బట్ నాట్ అడ్వైజబుల్ ఫర్ ట్రేడింగ్. ఎగ్జాక్ట్లీ. యాక్చువల్గా అంటే ఈ విషయం చెప్పడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ముహూర్త ట్రేడింగ్ అంటే ఏదో ఆ 1 అవర్లో డబ్బులు తీసుకెళ్ళి పెట్టేసేసి
ఏదో తెలిసి తెలియకుండా ఎక్స్పెరిమెంట్ చేసేసి చేతులు కాల్చుకొని ఆ గంటలో జీవితాలు తారుమారు కావాలి. అవునండి, ఏదో సంపాదించాలి ఏదో ఒకటి అనే అది కాదు అసలు సిగ్నిఫికెన్స్. ఆ రోజు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే జస్ట్ ఒక సెంటిమెంట్, ఒక న్యూ బిగినింగ్, ఒక నూతన ఆరంభం, ఒక నూతన శ్రీకారం. ఎంతో కొంత ఒక 500-1000 రూపాయలు చాలు, ఓ 2000 మాక్సిమం ఏదో ఇన్వెస్ట్మెంట్ చేసుకో. నీ దగ్గర ఉన్నాయి ఎక్సెస్ గా ఉందంటే ఏదో ఒక 1000-2000 పెట్టి ఏదైనా చేసుకోవాలి. కానీ ఆ రోజే రిటర్న్ రావాలనుకోవడం కరెక్ట్ కాదు. ఏదో ఆ రోజే ఆ గంటలో ట్రేడింగ్ చేసేసి, ఎందుకంటే ఆబ్వియస్ గా దీపావళి అంటేనే మార్కెట్స్ ఎప్పుడూ నెగిటివ్లే ఉంటాయి. దీన్ని గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఆడియన్స్. ఏదో దీపావళి అంటే ఏదో మార్కెట్లు వెలిగిపోతాయి, ఏదో కోట్లు వచ్చి పడిపోతాయి అనే ఇలాంటి పర్సెప్షన్ కరెక్ట్ కాదు. అవునండి, దీపావళి అంటేనే మార్కెట్ నెగిటివ్ లోనే ట్రేడ్ అవుతుంటాయి. ఎందుకు అవుతుంటాయంటే దానిలో ఏమైందంటే ఈ పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఎవరు పార్టిసిపేట్ చేయరు. అంటే ఎఫ్ఐఎస్ కానీ డిఐఎస్ కానీ వాల్యూమ్స్ ఉండవు, అందుకని ఎప్పుడు ఎక్కువ సార్లు అది నెగిటివ్లో ఓపెన్ అవుతాయి, నెగిటివ్లో క్లోజ్ అవుతాయి. అది రీటైల్ క్లయింట్స్ వరకే అనమాట ఇది. సో ఇన్స్టిట్యూషన్స్కి సెంటిమెంట్స్ ఉండవు కాబట్టి వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వరు. 1 hour వాళ్ళకి స్పైక్స్ వాల్యూమ్స్ ఉండవు, వాళ్ళకి నథింగ్ అసలు. కాబట్టి అందరూ ఏమవుతున్నారంటే దానిలో ట్రేడ్ చేద్దాం అనే వాళ్ళందరూ లాస్ అవుతారు. కాబట్టి మీరు అన్నట్టు నేను కూడా మీతో ఏకీభవిస్తున్నాను, అడ్వైజబుల్ కాదు ట్రేడింగ్కి, అడ్వైజబుల్ కాదు, అది కాదు. దానిలో ప్రాఫిట్ తెద్దాం ఆ రోజు అనేది కరెక్ట్ కాదు, కానీ ఇన్వెస్ట్ చేద్దాం ఆ రోజు మంచి కంపెనీస్లో, ఫండ్ బాగున్న కంపెనీస్లో ఇన్వెస్ట్ చేద్దాం అనేది రైట్. లక్ష్మీ పూజ చేసుకుంటాము, అవును, దేవతని ఆరాధిస్తాం, అంతవరకు అంతా ఓకే. అదే కానీ తీసుకెళ్ళి డబ్బులు పెట్టేసేసి ట్రేడింగ్ చేసేసి అయ్యో నష్టపోయానే ఈ రోజు నాకు కలిసి రాలేదే అని కాదు, అది కరెక్ట్ కాదు. అనవసరంగా మనం ఆ రోజుని ఆ టైంని ఆ సందర్భాన్ని బ్లేమ్ చేయకూడదు. అదొక ఆస్పీషియస్ డే అండి, పాజిటివ్గా తీసుకొని నిజంగా ముందుకెళ్ళటమే. అలా తీసుకున్న వాళ్ళందరికీ కూడా లాంగ్ టర్మ్లో మంచి కలిసి వస్తుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ముహూర్త ట్రేడింగ్ ఇంపార్టెన్స్ గురించి ఆ రోజు ఎస్పెషల్లీ ఆ 1 hour తీసుకోవాల్సిన జాగ్రత్తలు, డోంట్స్, ఏమేం చేయొచ్చు ఏమేం చేయకూడదు, ఎటువంటి వ్యవహారాలకు దూరంగా ఉండాలి ఏంటనే అంశం గురించి చాలా చక్కగా తెలియజేస్తే థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.